దాదాపు ఈ 33 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటి వరకు 1,17,000 ఓట్లని ఫోన్ నెంబర్స్ని మ్యాచింగ్ చేసుకొని కరెక్ట్ అని చెప్పి తేల్చడం అయింది. కానీ మన దగ్గర ఉన్నది ఇప్పటి వరకు కూడా 2,40,000 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. అంటే మనకి ఇంకా ఫోన్ నెంబర్స్ మన దగ్గర రాని ఈ 2,40,000లో కూడా 1,17,000 ఇప్పటికి టాలీ అయినాయి. మిగతా అన్నింటినీ టాలీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా అసలు మన దగ్గర నెంబర్సే లేని దాదాపు 1,06,000 ఉన్నాయి. 1,06,000 ఇంకా రావాల్సింది. అందుకనే ఈరోజు మీరు చేయాల్సినటువంటి 29 రోజులే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 29 రోజుల్లో ఓటర్ని కలవటం ఒకటి, మనం పబ్లిసిటీ ఒకటి, 2 మన దగ్గర ఉన్న పాంప్లెట్స్ పంచడం ఒకటి, ఓటు ఏ రకంగా వేయాలనేది కూడా చాలామంది కొత్త ఓటర్స్ ఇందులో ఉన్నారు కాబట్టి ఓటు ఏ రకంగా వేయాలనేది కూడా మనం ప్రచారం చాలా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరకు నేను వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో లేకపోతే స్వయంగా నేను కలవటం జరిగింది. కానీ ఇక్కడి నుంచి మేజర్గా నేను కోరుకునేది ఏంటంటే మనకున్నటువంటి క్యాడరు బూత్ స్థాయి వరకు మన క్యాడర్ ఉంది. ఈ బూత్ స్థాయి వరకు ఉన్నటువంటి క్యాడర్ని మీరు ప్రభావితం చేసి మొన్న సాధారణ ఎన్నికల్లో ఏ రకంగా తిరిగారో ఆ రకంగా, అంటే సుమారు ఒక్కొక్క నియోజకవర్గానికి ఎక్కువ నియోజకవర్గాలు 10,000 ఓట్ల నుంచి 12,000 ఓట్ల వరకే ఉన్నాయి. మిగతా ఎక్సెప్ట్ వెస్ట్ ఈస్ట్ మన జిల్లాలోకి వచ్చేటప్పటికే మన తెనాలి తప్పితే ఈ 3 తప్పితే మిగతా అన్ని కూడా 10,000 లోపే ఉన్న ఓట్లు. అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా 3 తప్పితే పెనమలూరు, అదేవిధంగా ఈస్టు, ఇంకోటి వచ్చేటప్పటికి మైలవరం, ఇవన్నీ కూడా మిగతా అన్ని కూడా 10,000 11,000 ఓట్లే. మిగతా ఈ 3 కొద్దిగా 14 18,000 ఓట్ల దాకా ఉన్నాయి. ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ప్రతి బూత్కి ఇద్దరిని ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది. 416 × 2 832 మంది మీ ద్వారా ఎవరైతే అక్కడ శాసనసభ్యులుగా ఉన్నారో ఆ శాసనసభ్యులు గారి యొక్క ఆమోదం తీసుకొని 832 మందిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మండల నాయకత్వం కానీ లేకపోతే గ్రామ నాయకత్వం కానీ ఈ 832 మంది ఏ పరిధిలో ఎవరైతే బూత్ పరిధిలో ఉన్నారో ఒక్కొక్క నియోజకవర్గానికి మినిమం 20 మంది వస్తారు. వీళ్ళ చేత మీరు వెరిఫికేషను ఎవరైతే లీడర్స్గా ఉన్నారో వాళ్ళందరూ వెరిఫై చేసుకోగలిగితే చాలా ఈజీగా మనం ఈ 10,000 మందిని 10 రోజుల్లోనే కలవటం జరిగింది. 29 రోజులు ఉన్నాయి కాబట్టి 3 సార్లు ఈజీగా కలవటం జరిగిద్ది అని చెప్పి నా అభిప్రాయం. అందుకని పార్టీ నాయకత్వం అందరూ కూడా దీంట్లోకి లీనమవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో ఓటర్లు ఎవరైతే ఉన్నారో పట్టభద్రుల్లో 3 కేటగిరీ ఉంటారని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఒకటి ఉద్యోగస్తుల్లో కూడా టీచర్స్ ఒక కేటగిరీ, జనరల్ ఉద్యోగులు ఎన్జిఓస్ ఒక కేటగిరీ, గెజిటెడ్ ఆఫీస్ ఒక కేటగిరీ, వీళ్ళు కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంకొక కేటగిరీ, వీళ్ళు కాకుండా వ్యాపారస్తులు లేకపోతే నిరుద్యోగ యువకులు, ఈ 3 కేటగిరీస్ని మనం సింక్రనైజ్ చేసుకోవాల్సిన అవసరం. ఓటు ఎక్కడుందా అనేది ముందు ఐడెంటిఫై చేయాలి. ఓటు ఊళ్ళో ఉందా, బయట ఉందా, బయట ఉంటే ఏ రాష్ట్రంలో ఉంది, ఆ రకంగా మనం ఐడెంటిఫై చేసుకున్నట్లయితే మనం అది ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేస్తే సెకండ్ ట్రిప్లో మనకు పడే ఓట్లు ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. 3 బయట ఉన్న ఓట్లలో మనకు పడే ఓట్లు ఏంటి అనేది బయట నుంచి తెప్పించుకోవడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేయాలనేది ఒక 10 రోజుల ముందులే మీరు అసెస్మెంట్ చేసుకోగలిగినట్లయితే తద్వారా ఏం చేయాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా దాదాపు మనం చేర్చిన ఓట్లే 70% ఉన్నాయి. 3,46,000 ఓట్లలో మనం చేర్చిన ఓట్లే 70% ఉన్నాయి. ఆ 70%లో కొన్ని నియోజకవర్గాల్లో అయితే చాలా ప్రాక్టికల్గా చేర్చారు. మన ఓటు అయితేనే చేర్చారు, లేకపోతే చేర్చలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే చేరతారో అలా ఈ ఓట్లు చేర్చారు. అందుకనే మీరు రీఅసెస్మెంట్ చేసుకున్నట్లయితే ఎవరైతే ఓటర్స్ నమోదు చేసినప్పుడు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు ఇవాళ ఎవరైతే బూతులకి ఎవరైతే ఈ రోజున సెలెక్ట్ అయ్యి ఒక్కొక్క బూత్కి ఇద్దరిని సెలెక్ట్ చేసి ఎమ్మెల్యేస్ ద్వారా ఎవరైతే పెట్టామో వాళ్ళు అక్కడున్న పార్టీ నాయకత్వం, గ్రామ నాయకత్వం, మండల నాయకత్వం వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ ఓట్స్ వెరిఫికేషన్ చేయాలి అనేది పెట్టుకుంటే ఒక్కొక్క మండలాలకు వస్తే, రూరల్ మండలంకి వస్తే ఒక మండలంలో 1000 నుంచి 1,500 వరకు లేకపోతే 2,000 వరకే ఉన్నాయి.
ఎక్కడన్నా 2 బూతులు ఉన్నాయి కానీ మేజర్గా ఒక బూతే ఉన్నాయి కొన్ని చోట్ల అయితే. అట్లా మీరందరూ వెరిఫై చేసుకోగలిగితే ఈజీగా మనం సొల్యూషన్ దొరికిద్ది, మనం ఈజీగా ఎలక్షన్ చేయగలుగుతాం. స్ట్రాటజీ పెద్ద గొప్ప స్ట్రాటజీ ఏం కాదు, ఇది మామూలు జనరల్ స్ట్రాటజీ. ఈ జనరల్ స్ట్రాటజీలో ఏంటంటే మీరు చేయగలిగింది ఏంటంటే మన ఓటు కాదా లేదా, ఓటర్ ఉన్నాడా లేదా, ఆ ఉన్న ఓటర్ని ఎన్నికలప్పుడు ఆ 7 రోజుల్లో మళ్ళీ ఏం ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి చేయొచ్చు. ముందు ఓటర్ ఎక్కడ ఉన్నాడు, ఓటర్ సమాచారం ఫోన్ నెంబర్తో కూడా ఉన్నట్లయితే, ఆ ఫోన్ నెంబర్తో ఉన్నట్లయితే నా వాయిస్ వెళ్ళటానికి ఉపయోగపడిద్ది. ఒకవేళ మంత్రి గారు ఇవ్వాలి వాయిస్ అనుకో, ఒకసారి ఆయన వాయిస్ రికార్డ్ చేసుకుని ఆయన వాయిస్ కూడా పంపిస్తాం. అదేవిధంగా పెద్దలు లోకేష్ గారు పంపించాలనుకున్నాను, ఆయన వాయిస్ రికార్డ్ చేసి ఆ వాయిస్ కూడా 3,46,000 మందికి చేరేలాగా ఉండేలాగా చేద్దామనేది నా ఉద్దేశం. అందుకనే ప్రతి ఒక్క ఓటర్ యొక్క సమాచారం ఫోన్ నెంబర్ ద్వారా మనకు వచ్చినట్లయితే మనం చేయాలనుకున్న పని ఈజీగా చేయగలుగుతాము. మనం చెప్పాలనుకున్న సందేశం చివరి వంటుకు వరకు కూడా చేర్చగలుగుతామనేది నా యొక్క ఆలోచన అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, మరి ఇంకా జనరల్గా ఈ ఎన్నిక యొక్క ప్రాధాన్యత మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏమా ఎవరా మీరు? ఈ ఎన్నిక యొక్క ప్రాధాన్యత మీరందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే, మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు. అలాంటి తీర్పుని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఆ తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వంగా మనం కొనసాగుతుందని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. అలాంటి మంచి ప్రభుత్వానికి గత 7 నెలలుగా ప్రజలు నీరాజనాలు పడతా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మన యొక్క ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నిక విజయం అనేది అనివార్యం అవుతుంది. ఎందుకు అనివార్యం అవ్వాలి అంటే, ఒక మంచి ప్రభుత్వానికి మద్దతుగా సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా అలసత్వంగా ఉండి లేకపోతే ఏదైనా నిరాశ నిస్పృహలాగా ఉండాల్సిన అవసరము లేదు అనేది నా భావన. నిన్నటిగాక మొన్న టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆఖరి కార్యకర్త వరకు కూడా, పనిచేసిన కార్యకర్త ఆఖరి కార్యకర్త వరకు కూడా జూన్ లోపల అందరికీ న్యాయం జరిగేలాగా పదవులు కేటాయించబడతాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం గ్రామాల్లోకి వచ్చేట్టుగా పిఎస్సి కానీ, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ కానీ, టెంపుల్స్ కానీ, లేకపోతే ఏమేమి ఉన్నాయి గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయి కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ ఆ పదవులన్నింటినీ కూడా పూర్తి చేయమని చెప్పి చెప్పడం ఆల్రెడీ పార్టీలకి ఆదేశించే పార్టీ